రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు 44వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని పార్టీ కోసం మహానిశలు కృషి చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి శ్రీ తిక్కమనేని ప్రసాద్ నాయుడు గారికి పార్టీ పట్ల ఉన్న నిబద్ధతకు సాటిలేని గౌరవం దక్కింది. రాపూరు మండలం నుంచి ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తిస్తూ పార్టీ అధిష్టానం ఆయనను ఉత్తమ నాయకుడు అవార్డుకు ఎంపిక చేసింది. నేడు వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి చేతుల మీదుగా ప్రసాద్ నాయుడు గారు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. అనంతరం ఆయనను ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానించి పార్టీ బలోపేతంలో ఆయన పాత్రను కొనియాడారు. ఒకవైపు 44వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు, మరోవైపు నిబద్ధత కలిగిన నాయకుడికి దక్కిన ఈ గౌరవంతో రాపూరు మండల తెలుగు తమ్ముళ్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. భేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తల